హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 3 డిఫరెంట్ వెరైటీ రెసిపీస్తో మీకు స్వాగతం పలుకుతోంది మీ ఎఫర్ మెనూ ఛానల్. మొదటగా లెంటిల్స్ ఇడ్లీ. 3 రకాల పప్పుల్ని ఉపయోగించి ఈ ఇడ్లీని తయారు చేస్తారు. ఈ ఇడ్లీని ఎలా తయారు చేయాలో ఈ వీడియో ద్వారా మనం చూసేద్దాం. ముందుగా 1 కప్పు కందిపప్పును తీసుకోవాలి. అదేవిధంగా 1 కప్పు శనగపప్పు, 1 కప్పు పెసరపప్పు, మూడింటిని ఒక బౌల్లో వేసుకొని దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 7 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఈ నానబెట్టినటువంటి ఈ పప్పులను కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని బరకగా మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్నటువంటి ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత మనకి మిగిలిన పప్పుల్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని బరకగా పేస్ట్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ వచ్చి మనకి ఉప్పు కలపకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే కనుక నెక్స్ట్ డేకి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఉప్పు కలిపితే ఇందులో వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి పిండి పాడైపోయే అవకాశం ఉంటుంది. మీరు నెక్స్ట్ డేకి యూస్ చేసుకున్నట్టయితే కనుక ఉప్పు కలుపుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టి యూస్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఇడ్లీ వేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు ఉప్పు కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి తురుముని 1/2 కప్పు వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకొని ఈ బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్స్కి మనం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి బ్యాటర్ని ఇలా ఉండల కింద చేసుకొని సిలిండ్రికల్ షేప్లో మనం ఇడ్లీ కింద తయారు చేసుకోవాలి. ఈ ఇడ్లీ షేప్ అనేది మీకు నచ్చినటువంటి షేప్లో మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఈ షేప్లో ఒక 4, అదేవిధంగా రౌండ్ షేప్లో కూడా చేశాను. అలాగే మీరు మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. వీటిని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని 15 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. 10 నిమిషాలు హై ఫ్లేమ్, 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించాలి. ఒక ప్యాన్లో నూనె తీసుకొని దాంట్లో కొద్దిగా ఇంగు వేసుకొని నూనె బాగా కాచుకోవాలి. ఈ నూనెని మనం లెంటిల్స్ ఇడ్లీలో కనుక వేసుకొని తిన్నట్టయితే కడుపు నొప్పి అది రాకుండా డైజెషన్కి కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. 15 నిమిషాల తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసినట్టయితే లెంటిల్స్ ఇడ్లీ రెడీ అయిపోయింది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ లెంటిల్స్ ఇడ్లీని మజ్జిగ పులుసుతో తింటే చాలా బాగుంటుంది. అలాగే మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ ఇంగు నూనెని ఈ ఇడ్లీ మీద చల్లుకోవాలి. ఇడ్లీ మీద మనం ఈ విధంగా వేసుకొని ఈ మజ్జిగ పులుసుతో సర్వ్ చేసుకుంటే వేడి వేడి లెంటిల్స్ ఇడ్లీ రెడీ. తరువాత ఐటెం లెంటిల్స్ వడ. సేమ్ బ్యాటర్ని యూస్ చేసి ఈ వడల్ని మనం తయారు చేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్లో 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని వీటిని కూడా మనం బాగా కలుపుకొని వేడిగా ఉన్నటువంటి నూనెలో మనం వీటిని కాయిన్స్ కింద మనం ప్రెస్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మనం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే లెంటిల్స్ వడ రెడీ. ఈ వడల్ని మీరు చట్నీ లేదా కెచప్తో కనుక సర్వ్ చేసినట్టయితే చాలా చాలా బాగుంటుంది. తరువాత ఐటెం లెంటిల్స్ ఉప్మా. ఇడ్లీని ఉపయోగిస్తూ మనం ఈ ఉప్మాని తయారు చేసుకుంటాము. ఒక ప్యాన్లో 5 స్పూన్స్ ఇంగు ఆయిల్ని వేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ ఇంగు నూనె వేసుకొని దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ 1 కప్పు వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలను కూడా వేసుకొని వీటన్నిటిని కొద్దిసేపు సాట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి.
బ్లెండ్ చేసుకున్నటువంటి లెంటిల్స్ ఇడ్లీ రవ్వని దీంట్లో వేసుకోవాలి. ఇడ్లీలు మీరు అదే రోజు ఉప్మా కింద యూస్ చేసేటైతే కనుక వీటిని బ్లెండ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డేకి యూస్ చేసేటైతే ఇడ్లీలు కొద్దిగా హార్డ్గా అవుతాయి. అందుకని మీరు మిక్సీ జార్లో కనుక వేసుకున్నట్టయితే మనకి రవ్వ కింద వస్తుంది. దీంట్లో తినేటప్పుడు కొద్దిగా కొత్తిమీర అలాగే నిమ్మరసాన్ని కనుక యాడ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే లెంటిల్స్ ఉప్మా రెడీ. చూసారు కదండి, ఈ 3 ఐటమ్స్ని ఒకే ఒక్క బ్యాటర్ యూస్ చేసి తయారు చేసుకోవచ్చు. ఒకసారి ఈ 3 రెసిపీస్ని మీరు కూడా ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ ఎఫర్ మెనూ ఛానల్. థ్యాంక్ యూ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నుంచి అన్ని నోటిఫికేషన్స్ వెంటనే పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి.